సో హాయ్ గాయ్స్ అందరికీ శనార్థి. సో నేను మీ నాగరాజ్ ఓకేనా. మనము ఈరోజు ఒక బ్రదర్ కామెంట్ చేయడం జరిగింది. సో అన్న నా గొర్రెపోతు అయితే కవర్ తిన్నదన్న. సో దానికి ఏ మందు వాడాలనే అది కవర్ తింటే అంటే మన కవర్ తింటికి సాధారణంగా ఎండుకుంటా అయితే బక్క పడకుండా అయితే చనిపోవడం జరుగుతుంది గొర్రె ఓకేనా. సో దానికి ఏదైనా మందు ఉంటే చెప్పండి అన్న అనేసి ఒక అన్న అయితే మనకు అడగడం అయితే జరిగింది ఓకేనా. సో మీకు కూడా ఏదో ఒక కాడ ఫర్ సపోజ్ ఇప్పుడు తినకున్నా కానీ ఎప్పుడో ఒక్కడ తింటాయి కదా. సో మనం అట్లనే ఊర్లో పొన్న ఇట్లా పెండ కుప్పల పొన్న సైడ్ల పొన్న ఇట్లా పోంగా రాగానే ఎప్పుడో కానీ బై మిస్టేక్గా తిన్నాయి అనుకోండి మీకు కూడా పని చేస్తుంది ఒకవేళ ఉంటే ఓకేనా. మీకు ఇలిగిన ఉంటే పని చేస్తా అని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా. సో మరి మనకు ఏమాత్రం లేట్ చేయకుండా ముందుకైతే మందు చూసేద్దాం ఓకేనా. లెట్స్ గో. సో చూడండి చూస్తున్నారు కదా. సో దీని పేరు కూడా ఇక్కడ రాస్తాను ఓకేనా. సో ఈ యొక్క చెట్టు ఖచ్చితంగా మనము ఏదైతే గొర్రె కవర్ తింటుంది కదా. సో గొర్రె కావచ్చు గొర్రె పిల్లలు కావచ్చు ఏదైనా కానీ గొర్రె విషయంలో ఓకేనా. సో వేరే యానిమల్స్ అయితే చెప్పలేను, గొర్రె వాటిలో అయితే చెప్తాను ఓకేనా. సో ఒకవేళ తిన్నదనుకోండి ఈ యొక్క చెట్టు ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఆ కాయను మనము వెంటనే దంచి అంటే మీరు బాగా తుక్కు దంచు అవసరం లేదు. అట్లా కాయ కనబడుతుందంటే దాన్ని ఒక 2 ముక్కలు చేసి గొర్రె నోట్లో వారేయాలి ఓకేనా. సో గొర్రె నోట్లో వారేస్తే ఏమవుతుంది అంటే ఆ వెంటనే గొర్రె అయితే కసరు కక్కడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు తిన్నదనుకోండి. సో వెంటనే కసరు కక్కుతుంది. కసరు కక్కినప్పుడు ఆ ఒక కవర్ ఏదైతే ఉంటుందో సో ఆ కవర్ అయితే బయటకు వచ్చేస్తుంది ఓకేనా. సో బయటకు వచ్చినప్పుడు మనము వెంటనే గొర్రెకైతే ఉప్పు నీళ్ళు అయితే పెట్టాలి ఓకేనా. సో గొర్రె అనేది డివల్ కాకుండా ఉంటుంది, కొద్దిగా గట్టిగా ఉంటుంది. లేదంటే ఇప్పుడు దానికి సపరేట్గా ఒక మేతలు అయితే ఇరిసి పెట్టాలి. మీకు ఏదైనా పెరడు ఉంటుంది కదా, పెరడు కావచ్చు అంటే ఆ ఒక్క పూట మందం అన్నమాట, ఒక అర్ధగంట ఓకేనా. సో ఇట్స్ పెట్టాలంటే పొద్దున్న దాకా ఏం లేదు. సో గొర్రె ఏదైతే కవర్ కక్కుతుంది కదా, కక్కినప్పుడు వెంటనే మన గొర్రెను మంచి మేత అయితే తినిపియాలి. అది పచ్చిగడ్డి అయినా కావచ్చు, లేదంటే మీ ఏదైనా పెరట్ల మంచి మేత తీగానో ఏదో ఫర్ సంథింగ్ ఏదైనా ఉంటుంది కదా. సో అదైతే తినిపియాలి. ఎందుకంటే గొర్రె డివల్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం కూడా సాధారణంగా ఇప్పుడు మన గురించి చెప్తాను ఓకేనా. సో సాధారణ నేను అన్నం తింటున్నాను అనుకోండి. సో నేను అన్నం తింటున్నా. సో తినక బై మిస్టేక్ ఒక ఎంటికి వచ్చింది అనుకుందాం. సో ఎంటికి వచ్చినప్పుడు అది మనకు ఆటోమేటిక్గా వాంతి అయితే వచ్చేస్తుంది. సో మనకు కక్కేస్తుంది అనమాట ఓకేనా. సో వచ్చినప్పుడు మనము కడుపులో ఏ ఆసర లేకుండా అయిపోతుంది కదా. సో కడుపులో ఆసర లేకుండా మనం ఏదో డివల్ అయినట్టు ఏదో మంచిగా ఉండి మంచిగా లేనట్టు అయితే ఇట్లా అవుతాం కదా. సో అదే సేమ్ అయితే గొర్రెకి కూడా అవుతుంది అనమాట ఓకేనా. సో దానికి ఆ విధంగా అయితే పాటించాలి ఓకేనా. సో మరి ఈ మన గొర్రెని చూస్తున్నారు కదా. సో తిని పంటున్నాయి. వీటికి కూడా మందు ఉన్నది ఖచ్చితంగా. అంటే మనకు బాగా మేసేటట్టు అనమాట, గడ్డి ఉన్నా లేకున్నా ఓకేనా. సో గడ్డి ఉన్నా లేకున్నా ఏదైనా ఇంత పురుషు అయినా కానీ కొరుక్కుంటా మేసే అంత విధంగా మందు అయితే ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పేసినాను. ఆ వీడియో లింక్ మన అంటే చూపిస్తాను చూడండి. సో ఆ విధంగా అయితే మేసేటట్టు అయితే చెప్తాను ఖచ్చితంగా. ఇంకా అంటే ఇంకా మంచిగా ఇంకా వాటిలలో చాలా రకాలు ఉంటాయి. సో అందుకని రాను రాను మంచిగా చెప్తాను. ఎందుకంటే మీరు మాకు మీ సపోర్ట్ కావాలి ఓకేనా. సో ఇలాంటి వీడియో మాత్రం ఇదన్నమాట. సో దయచేసి అందరూ ఏమనుకోకండి. ఎందుకంటే మీరు అనుకుంటవచ్చు నేను మీకోసం చేస్తున్నా, ఎందుకంటే మీకోసం చేస్తున్నా కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయడంలో తప్పులేదు ఓకేనా. సో మరి నేను మీ నాగరాజు ఉంటా. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.